హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు అందిన వార్త, ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఈరోజు తేదీ తీసుకున్నట్లయితే జూన్ 22వ తారీఖు అండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ సార్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. సో వెంటనే లైక్ చేయండి. ఎవరికైతే వెళ్ళిపోదామండి. టాప్ 5 ముఖ్య అప్డేట్ చూసుకున్నట్లయితే, ప్రపంచ ఉద్యమంగా వ్యక్తిగత ఆరోగ్యానికి కాకుండా శాంతికి మంత్రం, అభ్యాసం ఒక రోజుకు పరిమితం కాకూడదు, అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని తెలియడం జరిగిందనమాట. ఇక మరో అప్డేటు, నాపై కుట్ర చేయాల్సిన అవసరం పార్టీలో ఎవరికీ లేదు, వంచనలో భాగమేనంటూ భాజపా మూడో అభ్యర్థిని నిలిపిందనమాట. మీనాక్షి రాజ్యసభ ఎన్నికల్లో తన నామినేషన్ తిరస్కరణకు గురయ్యేలా కాంగ్రెస్లో ఎలాంటి కుట్ర జరగలేదని ఏఐసిసి రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు. పార్టీలో తనపైన కుట్ర చేయాల్సిన అవసరం ఎవరికి లేదన్నారు. మధుమేహానికి సంబంధించి యోగా కళ్యాణమట. ఫ్రీ డయాబెటీస్ స్థితిలో ఉన్న వారిపై 3 ఏళ్ల పాటు అధ్యయనం చేశారు. పూర్తి స్థాయిలో డయాబెటీస్ మారకుండా 40% నివారణ చేశారనమాట. సో ఇక ఇందుకు సంబంధించి యోగా చేయడం వల్ల కొన్ని అంటే ముఖ్యంగా డయాబెటీస్ కావచ్చు, ఇవన్నీ కూడా దూరం అవుతాయని చెప్పేసి, వ్యాధులు దారికి చేరదనే విధంగా అప్డేట్ అయితే ఇచ్చారు. మరో ముందడుగు, స్విట్జర్లాండ్లో అమెరికా ఇరాన్ ప్రతినిధుల తొలి విడత భేటీలో మధ్యవర్తులుగా పాల్గొన్న పాక్ ఖతార్ నేతలన్నమాట. లెబనాన్లో దాడులు, టెహ్రాన్ అణు కార్యక్రమంపై సమాలోచన చేస్తున్నారు. హెజ్బుల్లాను నిలువరించకపోతే ఇరాన్పై మళ్ళీ భీకర దాడులు చేస్తామని హెచ్చరించినటువంటి ట్రంప్. ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేయుత పెన్షన్లకు సంబంధించినటువంటి పంపిణీలో భాగంగా రాష్ట్రంలో ఇప్పటికే అక్రమాలను అరికట్టేందుకు చేపట్టినటువంటి గుర్తింపు సర్వే అనేది ముగిసిందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇక ఎలా అంటే పెన్షన్దారులు అసలు లబ్ధారులు గుర్తించేందుకు సో మండలాల వారీగా, పంచాయతీల వారీగా సెలెక్ట్ చేయడం జరిగిందనమాట. గ్రామ కార్యదర్శులు ముఖ గుర్తింపు సర్వేని కూడా కంప్లీట్ చేశారని చెప్తున్నారు. కొంతమంది దాదాపుగా కంప్లీట్ చేశారని చెప్తున్నారు. ఇంకా కొంతమంది చేసుకోలేదని కూడా చెప్తున్నారు అన్నమాట. సో పెన్షన్లకు సంబంధించి పోషణ శాఖ ఆధ్వర్యంలో పెన్షన్లు డబ్బులు చెల్లిస్తుండగా మిగతా వారికి గ్రామాల్లో బ్యాంకుల ద్వారా లబ్ధి ఖాతాల్లో జమ చేస్తున్నారు. బ్యాంకుల్లో జమ అవుతున్నాయి. 3,999 లబ్ధిదారుల ముఖ గుర్తింపు ప్రక్రియ పంచాయతీ కార్యదర్శి పూర్తి చేశారన్నమాట. అయితే ఇంకా దాదాపుగా వచ్చేసి 12 మంది లబ్ధిదారులు స్థానికంగా ఉండకపోవడంతో ముఖ గుర్తింపు పూర్తి కాలేదని చెప్పేసి, అదేవిధంగా ఎంపీఓ జగన్మోహన్ రెడ్డి తెలియజేశారనమాట. కరీంనగర్ జిల్లాకు సంబంధించి వేరే ప్రాంతాల్లో నివాసం ఉంటున్న సదరు లబ్ధిదారులు స్థానికంగా సైతం ముఖ్యంగా ముఖ గుర్తింపు ప్రక్రియను చేసుకునే అవకాశం ఉందని కూడా తెలియజేశారు. మృతి చెందిన వారి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పేర్లను ఎప్పటికప్పుడు తొలగించున్నట్టు తెలియజేశారు. ఇప్పటికే జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే 2,000 కొత్త దరఖాస్తుల వరకు అయితే ఒక జిల్లాకు వచ్చాయని చెప్తున్నారు. పింఛన్లో సర్వే అక్రమార్కులను ఏరివేసేందుకు అనంతరం కొత్త పెన్షన్లు మంజూరు అనేది చేస్తారన్నట్లు సమాచారం. వృద్ధులు, వికలాంగులకు సంబంధించి పంచాయతీ కార్యాలయాల్లో దరఖాస్తులు ఇచ్చారు. ఇక ఇప్పటి వరకు మొత్తం 2,200 దరఖాస్తులు వచ్చినట్లుగా అధికారులు తెలిపారు. కొత్త పెన్షన్లు మంజూరు కోసం స్థానిక ప్రజాప్రతినిధులు అధికారుల ద్వారా ఫైరవీలు చేస్తున్నారని చెప్తున్నారు. సో మొత్తం మీద అయితే రాష్ట్రంలో ఏం చేశారంటే పింఛన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ ఇక వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయినట్లుగా మనకి ఇక్కడ వార్తా కథనాలు అప్డేట్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా వృద్ధులు, వితంతులకు, ఒంటరి మహిళలకు వీరందరికీ కూడా తదితర ప్రతి నెల మనకు 2,016 రూపాయలు, అదేవిధంగా 4,016 చొప్పున పైసలు అనేది అందజేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో లబ్ధిదారులకు ముఖ గుర్తింపు ఆధారంగా పింఛన్ల డబ్బులు అనేది ఇస్తున్నారన్నమాట. అయితే కానీ పురపాలకాల్లోనూ లేదంటే పోస్ట్ ఆఫీసులోనూ పింఛన్లు పొందుతున్న వారు లబ్ధిదారులు చనిపోతే మరణ ధృవీకరణ పత్రం కోసం బల్దియా కార్యాలయాల్లో సంప్రదించే విషయం బహిర్గతమైందని చెప్తున్నారు. కొంతమంది తొలగిస్తున్నారని చెప్తున్నారు. సో ఈ రకంగా పింఛన్లకు సంబంధించి మరి ముఖ్యంగా ఆసరా చేయుత పెన్షన్లు అనర్హుల అందరికీ తొలగిస్తారనమాట. ఎప్పటి నుంచి అంటే మన జూలై నుంచి పెన్షన్లు అనేది ఇవ్వరు అనే విధంగా అప్డేట్స్ అయితే వచ్చాయి. ఎవరికి ఇవ్వరు ఏంటనేది. సో ఇక జిల్లాల వారీగా, పట్టణాల వారీగా ఎక్కడైతే సర్వే అయితే కొనసాగిందో లైవ్ వెరిఫికేషన్, సో ఇందులో భాగంగా పురపాలిక
గత 15న ముఖ గుర్తింపు సర్వే అనేది ప్రారంభమైంది. వార్డు అధికారులకు సంబంధించి చేయుత యాప్లో లబ్ధాల ముఖ గుర్తింపు నమోదు అనేది చేస్తున్నారు. దీంతో చాలామంది ఆధార్ డేటాబేస్లోని వివరాలు సరిపోలడం లేదన్నమాట. అందులో వచ్చేసి ఇందులో మ్యాచ్ కాలేదంటున్నారు. కొందరు ఇప్పటికే చనిపోగా కొందరికి ముఖ గుర్తింపు వేలిముద్రలు నమోదు కావడం లేదని చెప్తున్నారు. మరికొందరు తప్పుడు ఆధార్ నెంబర్లు ఉన్నాయని చెప్తున్నారు. పలువురు ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. మృతి చెందిన వారు అనర్హులు జాబితా నుంచి తొలగించనున్నారు. నేటితో సర్వే పూర్తయిన లబ్ధిదారులకు పింఛను డబ్బులు అనేది వస్తాయన్నమాట. లేకపోతే వచ్చే నెల నుంచే పింఛన్లు అనేది నిలిచిపోనున్నట్లు చెప్తున్నారు. సర్వే సోమవారంతో కంప్లీట్ కానున్నట్లు చేయుత పెన్షన్లు సమగ్ర విచారణ చేపట్టి అనర్హులను తొలగించబోతున్నారంటూ ఒక ఆర్టికల్ అనేది మనకు అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సూర్యాపేట జిల్లాకు సంబంధించి కూడా అప్డేట్ అయితే ఇచ్చారు. సో మొత్తం మీద మనకు ఆగస్టు నుంచి అయితే పూర్తి స్థాయిలో కూడా అందరికీ ఇక ఆన్లైన్లో ఏదైతే మొత్తం అకౌంట్ ద్వారా అయితే పైసలు అనేది ఇవ్వబోతున్నారంటూ తాజా అప్డేట్స్ అయితే వచ్చాయి. ఇక రాష్ట్రంలో పెన్షన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ అనేది స్టార్ట్ కావడం జరిగిందనమాట. సో ఎవరికైనా పెన్షన్లు ఇస్తున్నారా లేదని చెప్పేసి కూడా అడుగుతున్నారు. సో పెన్షన్లు అనేది ఇవ్వడం జరుగుతుందండి. కొంతమంది అయితే పెన్షన్లు తీసుకోలేదని చెప్తున్నారు, కానీ వాస్తవానికి పెన్షన్లు అనేది రావడం జరుగుతుందన్నమాట. ఈరోజు సోమవారం కాబట్టి తప్పనిసరిగా పెన్షన్లు అనేది పంపిణీ అనేది స్టార్ట్ అయిందనమాట. సో చాలామంది మెసేజ్లు అయితే పెడుతున్నారు, మేము పెన్షన్లు తీసుకున్నామంటున్నారు. వాట్సాప్లో కూడా ఆయా జిల్లాల వారీగా గ్రామాల వారీగా పోస్ట్ మ్యాన్ అయితే పెన్షన్లు తీసుకోగలరని చెప్పేసి మెసేజ్ కూడా ఫార్వర్డ్ చేస్తున్నారు చెప్తున్నారు. మొత్తం మీద పెన్షన్ల ప్రక్రియ అనేది స్టార్ట్ కావడం జరిగిందని చెప్పేసి అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. మీరు ఏ జిల్లాకు సంబంధించి ఏంటి, అదేవిధంగా పెన్షన్లు తీసుకున్నారా లేదనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా వారు పెన్షన్లు ఇచ్చే టైంకి వెళ్తేనే మనకు పెన్షన్లు అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఒకసారి తప్పనిసరిగా మరి ఏ టైంకి వస్తారు ఏంటి, మరి ఇస్తున్నారా లేదనేది తెలుసుకుంటే మంచిదన్నమాట. ప్రతి నెల కూడా ఏ రకంగా తీసుకుంటున్నారో అదే విధానాన్ని అయితే ఫాలో అవుతున్నారు. సో మొత్తం మీద పెన్షన్ల పంపిణీ అనేది స్టార్ట్ అయినట్లుగా మనకు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో మరొక 8 రోజులు మాత్రమే గడువు అయితే ఉందన్నమాట. ఇందులో వచ్చేసి వీరికి 300 రూపాయల సబ్సిడీ అనేది బంద్ అవుతాయని చెప్తున్నారు. సో ఇక ముఖ్యంగా ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకం కింద ఉచిత గ్యాస్ కనెక్షన్లు పొందిన వారు చాలామంది అయితే ఉన్నారు కదా. వారంతా కూడా జూన్ 30 తారీఖు లోపు తప్పనిసరిగా ఈ కేవైసీ అనేది పూర్తి చేయాలని చెప్పేసి స్పష్టం చేయడం జరిగిందనమాట. సో ఈ గడువు ముగిసేలోగా ఆధార్ అనుసంధానం ఈ కేవైసీ ప్రక్రియను కూడా పూర్తి చేయని వారికి వచ్చే నెల జూలై 1 నుంచి కేంద్ర ప్రభుత్వం అందించే వంట గ్యాస్ సబ్సిడీ అనేది నిలిచిపోవడం అయితే జరుగుతుందన్నమాట. మీరు తప్పనిసరిగా ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. అప్పుడు మాత్రమే మీకు డబ్బులు అనేది రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నట్లు కూడా చెప్తున్నారు. ఆన్లైన్లో చేసుకోవచ్చు, ఆఫ్లైన్లో మీరు ఏ గ్యాస్ ఏజెన్సీ అయితే గ్యాస్ ఏజెన్సీ, అదేవిధంగా గ్యాస్ డెలివరీ బాయ్ వస్తారు కదా, వారు కూడా వారి మొబైల్లో కూడా చేపిస్తున్నారు అనమాట. సో మొత్తం మీద ఇది ప్రస్తుతం కొన్ని తాజా అప్డేట్స్ అన్నమాట.